జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగుజో. గతంలో మనం ఎన్నో దేవాలయాల స్థల పురాణాలు, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అత్యంత వైభవపేతంగా తెలుసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగాన్ని ఈరోజు చాలా విశేషమైన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనగా మనకి ముద్దుగా గుర్తుకొచ్చేది అహోబిలం. అటువంటి అహోబిలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు మనం చెప్పుకునే క్షేత్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆ క్షేత్రం మన ఏదో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలోని ఉరవకొండ మండలం నుండి పెను అహోబిల క్షేత్రం అన్నమాట. ఇది పేరులో కూడా చూడండి, అహోబిలం, పెను అహోబిలం అంటే అక్కడ అహోబిలంకి ఎంత ప్రాముఖ్యత, ఇక్కడ కూడా అంతే ప్రాముఖ్యత. ఈ యొక్క స్థల పురాణాన్ని మనం చూసినట్టయితే పూర్వం కృతయుగంలో ఇక్కడ ఉద్దాలక మహర్షి తపస్సు చేశాడు. ఆ తపస్సు మెచ్చి నారసింహుడు ఎడమ పాదాన్ని అహోబిలను, కుడి పాదాన్ని ఇప్పుడు పెను అహోబిలను పెట్టి స్వామివారికి దర్శనం ఇవ్వడం జరిగిందన్నమాట. అలా దర్శనమిచ్చిన క్షేత్రం కాబట్టి అలాగే ఇక్కడ ఏంటి మనం చెప్పుకున్నాం, కుడి పాదం స్వామివారికి విశేషంగా కనిపిస్తుంది. ఇది సుమారుగా 5 అడుగుల వెడల్పుతో మనకి విశేషంగా దర్శనమిస్తుంది. ఆ యొక్క పాదానికి దిగువ భాగంలో ఒక బెలం కూడా ఉంది. బెలం ఉంది, అలాగే అహోబిలంతో అనుబంధం ఉంది. అలాగే ఇక్కడ స్వామివారికి ఎవరైనా అభిషేకం చేసినప్పుడు అందులో చేసినటువంటి ఆవు పాలు కానీ నీరు కానీ ఆ బెలంలోంచి కోనేరులోకి వెళ్ళి కోనేరులోంచి పెన్నా నదిలో కలిసి ఉంటాయి. అటు పెన్నా నదిలో కలుస్తూ బెల్లంతో ఏర్పాటై ఉండి అలాగే ఈ పాదం ఎవరితో అనుసంధానం ఉంది, అహోబిలంతో అనుసంధానం ఉంది కాబట్టి దీని పెను అహోబిలంగా మనం వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. అటువంటి విశేషమైన క్షేత్రం మన పెను అహోబిల క్షేత్రం. ఈ క్షేత్రం ఎక్కడ ఉంది? అనంతపూర్ జిల్లాలోని ఉరవకొండ మండలంలో ఉంది. ఉరవకొండ నుంచి సుమారుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే అనంతపూర్ నుంచి సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఈ క్షేత్రం మనం వెళ్ళాలంటే అనంతపూర్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు మనకి అందుబాటులో ఉంది. అలాగే రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే మనకి గుత్తి దగ్గర నుంచి కానీ అనంతపూర్ దగ్గర నుంచి కానీ మనం ఈ యొక్క క్షేత్రానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క స్థల పురాణం మనం చూసుకుంటే ఈ క్షేత్రంలో మొదటగా ఏంటంటే ఈ గ్రామానికి పక్కన ఉంటే గొల్లపల్లి అనే గ్రామంలో ఒక గొల్లవాడు ఉండేవాడు. ఆయన ఆవులు కాచుకుంటూ ఉండాడు. ఆయన ఆవులన్నీ కూడా ఏంటంటే ఈ కొండ ప్రాంతానికి వచ్చి మేసి సాయంత్రం వచ్చి పాలు ఇచ్చాయి. అందులో ఒక ఆవు ఏంటంటే పాలు తక్కువగా ఇవ్వడం చూసి కలత చెందాడు. అయితే ఆ గొల్లవాడికి లక్ష్మీ నరసింహుడు కల్లో కనిపించి, అయ్యా నీ ఆవు కొండ ప్రాంతంలో నేను ఒక విశేషమైన నా పాదం యొక్క బిలంలో నేను కొలువై ఉన్నాను, అక్కడికి వచ్చి నీ ఆవు పాలు ఇస్తుంది, ఆ పాలు నేను సేవిస్తున్నాను అని చెప్పాడు. అందుకని నీ ఆవు పాలు తక్కువగా ఇస్తుందని చెప్పాడు. దాన్ని తెలుసుకొని ఆ భక్తి స్వామివారు చెప్పిన ఆనవాళ్ళు పట్టుకొని ఈ కొండ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ విశేషంగా 5 అడుగులతో విశేషమైన స్వామివారి పాదం కనిపిస్తుంది. అలాగే పాదం కింద ఒక బిలం కూడా కనిపించింది. అయితే ఆయన ఏం చేశాడంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలు తీసుకెళ్ళి స్వామివారిని కల్లో ఇలా కనిపించి చెప్పారు అని చెప్పేసి ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేసి అక్కడ విశేషమైన పూజలు చేశారనమాట. తర్వాత అక్కడ చిన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహానికి ఎవరైతే అభిషేకాలు చేస్తుంటారో అంటే నీటితో కానీ పాలతో కానీ పసుపుతో కానీ కుంకుమతో కానీ దేనితో అయినా సరే అభిషేకం చేస్తే ఆ నీరు మొత్తం కూడా అంటే స్వామివారికి పాదంలో పడి ఆ పాదకి ఉన్న బిలలో నుంచి స్వామివారికి ఒక ఆలయం పక్కన ఉన్న కోనేరులోకి వెళ్తుంది. అక్కడి నుంచి పెన్నా నదిలోకి వెళ్తుంది అనమాట. అంటే పెన్నా నదికి అనుసంధానంగా ఒక బిలం ఉందన్నమాట. అందుకని దీన్ని పెనోహో బిలంగా అని చెప్పుకున్నాం కదా. అలా ఇలా ఒక ఆలయం చాలా విశేషంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. దాని తర్వాత చారిత్రక ఆధారం చూసుకుంటే ఈ యొక్క సుమారుగా 14 నుంచి 15వ శతాబ్దం సమయంలో ఇక్కడికి విజయ సామ్రాజ్య చక్రవర్తి సదాశివరాయలు జైత్రయాత్రగా వచ్చారన్నమాట. వచ్చిన సమయంలో ఆయనకి నరసింహుడు కళ్ళ కనపడి ఈ యొక్క జైత్రయాత్ర దిగ్విజయం జరుగుతుంది అని చెప్పారన్నమాట. దాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన జైత్రయాత్ర చేశాడు, విజయం జరిగింది. కాబట్టి దీనికి విజయ గుర్తుగా ఆయన ఏం చేశాడంటే ఇక్కడ స్వామివారి యొక్క ఆలయం మొత్తం కూడా పునర్జీవనం చేయాలని చెప్పేసి మళ్ళీ నిర్మించాలని చెప్పి అనుకొని ఒక విశేషమైన ఆలయాన్ని నిర్మించాడు. అలాగే ఆయన విజయానికి గుర్తుగా సుమారుగా 45 అడుగుల ఎత్తుతో ఒక ఏకశిల దీపస్తంభాన్ని ఏర్పాటు చేసిన దాని మీద ఈ యొక్క స్థల పురాణాన్ని లిఖించడం జరిగిందన్నమాట. అలా విజయ సామ్రాజ్య రాజులు ఈ యొక్క ఆలయాన్ని చాలా విశేషంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే సదాశివరాయలు ఏం చేశారు, దీని తర్వాత కూడా స్వామివారికి ఆలయంలో స్వామివారికి ఎటువంటి పూజలకు కూడా లోటు ఉండకూడదు అనే విధంగా ఆయన ఏం చేయాలంటే సుమారుగా 2000 ఎకరాలని స్వామి యొక్క ఆలయానికి ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ యొక్క మాన్యాలతో ఆలయ యొక్క అభివృద్ధి చాలా విశేషంగా జరిగింది. దాని తర్వాత ఇక్కడ కొందరు చాళుక్యులు కానీ కొందరు విశేషమైన రాజులు కానీ ఈ యొక్క దేవాలయం సందర్శించి వారు కూడా విశేషంగా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డాడు. అయితే
ఈ యొక్క క్షేత్రానికి సుమారుగా 1976-78 ఆ ప్రాంతంలో ఏంటంటే విశేషంగా స్వామివారి యొక్క విగ్రహాన్ని స్వామివారి యొక్క పాదం పైన ప్రతిష్ఠించడం జరిగిందట. ఆ విగ్రహాన్ని స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తే అందులో నీరు ఈ స్వామివారి పాదం నుంచి ఆ బిలలోంచి పెన్నా నదిలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ సహసిద్ధంగా 2 కోనేరులు ఉన్నాయన్నమాట. ఈ కోనేరులు ఏంటంటే కొండ ప్రాంతంలో ఉన్న నీరు మొత్తం కూడా ఈ కోనేరులో రావడం జరుగుతుంది. ఆ కోనేరులో ఏ భక్తులైతే ఆమె యొక్క రోగాలను నివారణ చేసుకోవడం కోసం వస్తారు, వాళ్ళందరూ కూడా వచ్చి ఆ యొక్క కోనేరులో స్నానం చేస్తే వాళ్ళ రోగాలను తగ్గుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది. అలాగే ఇక్కడ స్వామివారికి విశేషం ఏంటంటే మనం సర్వసాధారణంగా ఆకు పూజ అంటే ఎవరికి చేస్తుంటాం? ఆంజనేయ స్వామికి చేస్తుంటాం. దాని భిన్నంగా ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామికి విశేషంగా ఆకు పూజ నిర్వహిస్తారు. ఇలా ఆకు పూజలు చేస్తే ఎవరికైతే సంతానం కావాలనుకుంటారో లేదా వివాహం కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అనమాట. అలాగే స్వామివారి విగ్రహం కట్టిన తర్వాత అక్కడ దేవాలయం పక్కనే స్వయంభుగా అమ్మవారు ఏకశిల మీద ఆవిర్భవించడం జరిగింది. అందుకని ఇక్కడ అమ్మవారిని ఉద్భవ లక్ష్మిగా అక్కడ భక్తులందరూ కూడా పూజిస్తూ ఉంటారు అనమాట. ఇలా లక్ష్మి యొక్క ఆలయాన్ని, నరసింహస్వామి ఆలయాన్ని చాలా విశేషంగా పినోహోబిలో మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి ఇక్కడ స్వామివారు ఏం చేశారు? లక్ష్మీదేవి సమేతుడై ఆ యొక్క కొండల్లో విహారం చేస్తూ ఉండేనమాట. అయితే అనుకోకుండా ఆ ప్రాంతానికి ఒక విశేష రాక్షసుడు రావడం జరిగిందని చెప్పేసి ఒక పురాణ గాథ ఉంది. అందులో ఏంటంటే ఆ రాక్షసుడు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలను కానీ జంతువులను బాధపెడుతుంటే నరసింహుడు ఏం చేశాడంటే ఆ యొక్క వరాహ రూపంలో రాక్షసుడు ఏం చేశాడంటే ఈయన ఉగ్ర నరసింహుడుగా ఆయన వేటాడడం జరిగింది. వేటాడి ఆ వరాహాన్ని సంబంధించి ఒక బల్లెంతో సంబంధించి దాన్ని ఒక 5 మాంసం ముద్దలుగా పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ యొక్క వరాహ యొక్క మాంసం ముద్దల్ని మనకు ఆ కొండ ప్రాంతంలో చూడవచ్చు. ఆ ప్రాంతాన్ని భాగిరిపల్లిగా మన వాళ్ళు చెప్తుంటారు అనమాట. ఆ యొక్క క్షేత్రం కూడా మనకి దీని పక్కనే మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ విశేషంగా ఏంటంటే పాల మండపం అని చెప్పేసి ఒక విశేషంగా చెప్పుకుంటాం. అదేంటంటే ఇక్కడ ఒక గొల్ల ఆవిడ ఏం చేసిందంటే స్వామిని విశేషంగా ఆరాధన చేస్తూ ఒక మొక్కుందన్నమాట. ఆ మొక్కు నెరవేరిన తర్వాత స్వామిని విశేషంగా ఏదైనా చేయాలో ఆలోచించి ఆమె పాలు అమ్ముకొని ధనాన్ని స్వీకరించి స్వామివారి విశేషంగా ఒక గోపురాన్ని కట్టింది. అందుకని ఇప్పటికి కూడా ఆ గోపురాన్ని పాల గోపురం అంటుంటారు. అందుకని భక్తులందరూ కూడా దాన్ని దర్శించుకొని ఆ యొక్క గొప్పతనాన్ని అంటే స్వామి యొక్క గొప్పతనాన్ని కూడా ఇక్కడ కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ మనందరం కూడా ఏంటి అక్కడ స్వామి కోనేరుని చూడాలి, అలాగే ఇక్కడ పాల గోపురాన్ని చూడమాట. దాని తర్వాత పక్కన ఉన్న పెన్నా నది దగ్గరికి వెళ్ళి ఆ పెన్నా నది అందాలను చూస్తే మనకి చాలా ప్రకృతి చాలా విశేషంగా మనకు కనిపిస్తుంది, మన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామికి విశేషంగా వైశాఖ మాసంలో విశేషమైన బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తే అవి బిలోలో నుంచి కోనేరులోంచి పెన్నా నదిలోకి వెళ్తుందని చెప్తున్నాం కదా. ఆ పెన్నా నదిలో నీటిని గంగమ్మగా ఏటి ఒడిలో గంగాదేవి యొక్క ఆలయం నిర్మించడం జరిగింది. అక్కడ ఏటి గంగమ్మ జాతర అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి విశేషమైన జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ గంగా నదిలో స్నానం చేసి ఆ అమ్మవారికి విశేషమైన పూజా కర్తలు నిర్మిస్తుంటారు. అలా చేయటం వల్ల ఎవరికైతే సంతానం లేదు వారికి సంతానం కలుగుతుందని, అలాగే ఎవరికైతే వివాహం కలుగుతుందని, వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అనమాట. అటువంటి క్షేత్రాన్ని మనందరం కూడా దర్శించి స్వామి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.